నాయకులకు కీర్తి కండూతి ఎంతలా ఉంటుందంటే అన్నీ సాధించేసాం, ఇదొక్కటి కూడా మన ఖాతాలో పడితే చాలు అన్న చందంగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకోసం వారు ఎంతకైనా తెగిస్తారు. ఒకవైపు తమ పరువు పోతున్న ప్రతిష్ట కోసం వెంపర్లాడుతూ ఉంటారు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే తాజాగా ఒక వార్త ప్రస్తుతం హెడ్లైన్స్ తో చక్కర్లు కొడుతోంది. మరి ఎమెన్లో కేరళ నర్సు నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసక్తే లేదు. పోయిన మనిషికి వెలకట్టి డబ్బులు తీసుకోవడం ఏంటి? చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందేనని మృతుడి సోదరుడు అబ్దుల్ ఫతా మొహదీ స్పష్టం చేశాడు. ఆమెకు మరణ శిక్షను అమలు చేయాలని కోరాడు. దీంతో ఇక ఆమె నుంచి బ్లడ్ మనీ తీసుకుని క్షమాభిక్ష పెట్టేదే లేదని తేలిపోయింది. కానీ నిన్నటిదాకా ఒక వార్త తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతూ కనిపించింది. అచ్చం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాదిరిగానే ప్రజాశాంతి అధ్యక్షుడు శ్రీమాన్ కేఏ పాల్ ఈమెకు ఉరి శిక్షను తానే తప్పించారని, దానికోసం 3 రోజుల పాటు ఎందరినో కలిసి ఒప్పించారని చెప్పుకొచ్చాడు. ట్రంప్ గారేమో యుద్ధాలను ఆపుతాడు, కానీ పాల్ అలా కాదు, యుద్ధాలతో పాటు దేన్నైనా ఆపుతాడు. దేశాలలో ఎన్నో ఇలాంటివి చేసిన తనకు ఎమెన్ నిమిష కేసు పెద్ద లెక్కలోకి రానంతగా బిల్డప్ ఇచ్చారు. మరోవైపు నిమిషప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం, కొన్ని సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మృతుని కుటుంబ సభ్యులను ఒప్పించడమే మత పెద్దలకు, అధికారులకు సవాలుగా మారింది. వారు అంగీకరిస్తే ఎంత మొత్తంలో బ్లడ్ మనీ ఇవ్వాలన్నా దానిపై చర్చలు జరిపారు. అయితే నిమిష మరణశిక్ష వాయిదా వెనుక కేఏ పాల్ ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వాదోపవాదనలు యథాప్రకారంగానే జరిగాయి. ఆయన నిజంగానే వాయిదా వేయించారా, లేక భారత ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించాయా అన్నది ఆ డిబేట్. అయితే ఆయనకు అంత సీన్ లేదని చాలా మంది చెబుతూ వచ్చారు. సరిగ్గా సమయం చూసుకొని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎమెన్ దేశాధినేతలతో కలిసి మాట్లాడినట్లు, వారితో ప్రార్థన చేసినట్లుగా ఉంది. అయినా వారెందుకు ఈయనతో కలిసి ప్రార్థన చేస్తారు? వారు అరబ్బులే కదా, చేస్తే గీస్తే మసీదులో ప్రార్థనలు చేస్తుంటారు. కానీ వారంతా కట్టగట్టుకొని పాల్తో కలిసి ప్రార్థనలు ఎందుకు చేశారన్నది అందరికీ వచ్చిన పెద్ద ప్రశ్న. అయితే నిమిషప్రియ మరణశిక్ష వాయిదా వెనుక ఆయన చెబుతున్నట్లుగా ఆయన హస్తం ఉందా అని విచారిస్తే పూర్తిగా అబద్ధమని తేలింది. ఇవాటి ఏఐ కాలంలో ఎవరేది చెప్పినా నమ్మడానికి లేదు. ఒకవేళ అబద్ధం నిజంగా చూపాలని ప్రయత్నించిన క్షణాలలో ఫ్యాక్ట్ చెక్లు నిజ నిర్ధారణ చేసేస్తున్నాయి. ఆ పరీక్షలోనే అది వాస్తవం కాదని తేలింది. ఎమెన్ లో మన తెలుగు వారు చాలా మంది పనిచేస్తూ ఉంటారు. వారు సోషల్ మీడియాతో కనెక్ట్ అయి ఉంటారు. వారు సైతం ఈయన వీడియో చూసి అవునా అని ముక్కులు వేనేసుకున్నారు. నిమిష కేసు విషయాన్ని క్లుప్తంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే ఆమె స్టోరీ అందరికీ వార్తల ద్వారా తెలిసిపోయింది అనుకోండి. ఆమె కేరళకు చెందిన నర్స్. భర్తతో కలిసి ఎమెన్ లో ఉంటూ క్లినిక్ ప్రారంభించింది. ఎమెన్ దేశానికి చెందిన తలాల్ మెహదీ కూడా తన క్లినిక్ లో భాగస్వామి. అలా ఓ ఎమెన్ వ్యక్తి భాగస్వామి ఉంటేనే అక్కడ క్లినిక్ పెట్టుకోవడానికి అనుమతి లభిస్తుందన్నమాట. అందుకే ఆమె మెహదీని పార్ట్నర్ గా పెట్టుకుంది. 2017లో మత్తు ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇవ్వడంతో మెహదీ చనిపోయాడు. దాంతో అక్కడి చట్టాలు నిమిషప్రియను దోషిగా నిర్ధారించాయి. విచారణ అనంతరం 2020లో మరణశిక్ష విధించారు. జూలై 16, 2025న ఆమెను ఉరి తీయాల్సి ఉంది. భారత దౌత్యవేత్తలు ఆమె క్షమాభిక్ష కోసం ఆ దేశంతో చర్చలు జరిపి వాయిదా వేయించగలిగారు. ఎమెన్ దేశపు షరియా చట్టం ప్రకారం చర్చలు కొనసాగించారు. నిమిష కుటుంబ సభ్యులు మెహదీ కుటుంబానికి బ్లడ్ మనీ లేదా క్షమాధనం కింద 10 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. వారు ఈ ఆఫర్ ను అప్పటికి ఇంకా అంగీకరించనే లేదు. కానీ మొత్తానికి భారత దౌత్యవేత్తల చర్చల మేరకు మరణశిక్ష వాయిదా పడింది. అదిగో అక్కడే మిస్టర్ పాల్ ఎంటర్ అయ్యారు. ఉరిశిక్ష వాయిదా పడినట్లు అమెరికా నుంచి విడుదల చేసిన తన వీడియోలో చెప్పారు. జూలై 10న విషయం తెలుసుకున్న తను వెంటనే లెటర్ రాసి 12వ తేదీన ఫీల్డ్ లోకి దిగిపోయి 4-5 రోజులుగా పగలు రాత్రి కష్టపడి తనకున్న సోర్స్ అన్నింటినీ వాడి సానాలో ఉన్న హుతీ నాయకులతో మాట్లాడి చివరికి ఒక వారం రోజులు టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే వారు టైం ఇచ్చారట. తన రిక్వెస్ట్ కు స్పందించి మృతుడి కుటుంబ సభ్యులు కూడా టైం ఇచ్చారని పాల్ చెప్పుకొచ్చారు. సరైన సమయంలో దేవుడు తనని ఈ అంశంలోకి దించగా ప్రాణానికి తెగించి నేను ప్రయత్నాలు చేశాను. ఇందులో భారత జాతీయ మీడియా చేస్తున్న అతి ప్రచారం కారణంగా పరిస్థితి అదుపు తప్పిందని, ఇప్పుడు కేసు మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇది పరిష్కారం కావాలంటే ఒక ఉపాయం ఉందని చెప్పారు కేఏ పాల్. అదేంటంటే వెంటనే భారత ప్రధాని మోదీ ఒక ట్వీట్ చేయాలని సూచించారు. డాక్టర్ కేఏ పాల్ మిషన్ కు మద్దతు ఇస్తున్నాము అని ట్వీట్ చేయాలి. ఆయన కాకపోయినా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అయినా పర్వాలేదని చెప్పుకొచ్చారు కేఏ పాల్. 24 గంటల్లో ఈ పని చేయండి, నేను వెంటనే నిమిషాలు రక్షించుకు తీసుకొస్తా, లేదంటే ఆమె మరణానికి మీరందరూ బాధ్యులవుతారని బాల్ యువతలి కోర్టులో పడేశారు మిస్టర్ పాల్. దీని వెనుక ఆయన ఉద్దేశం స్పష్టంగా ఉంది.
భారత ప్రభుత్వం డాక్టర్ కేఏ పాల్ మిషన్ ను అంగీకరించింది అంటే గతంలో తమ మిషన్ కు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఫండ్స్ రిలీజ్ చేయించుకోవాలని ఆయన ప్రయత్నంగా ఉంది. అయితే ఆ ఫండ్స్ ఆగిపోవడం వల్లే ఇప్పటికీ పాల్ విమానం అమెరికాలో ఎక్కడో ఒక మూలన పడి విశ్రాంతి తీసుకుంటుంది. ఈయనేమో రెండు రాష్ట్రాల రాజకీయాలలో ఆటలో అట్టిపండులా అడపాదడపా వస్తూ పోతూ టైం పాస్ చేస్తున్నారు. తన ఫండ్స్ కు నిమిష మరణానికి ఏం సంబంధం లేదు. తాను తలకిందులుగా తపస్సు చేసిన ఎంఎన్ చట్టాల ప్రకారమే అక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతోంది. కేవలం తన చందా డబ్బుల విడుదల అంశానికి ప్రచారం కోసం ఇందులో కాలు చెయ్యి పెట్టి దొరికిపోయాడు కేఏ పాల్. అంతే తప్ప మరేం లేదని చెబుతున్నారు నెటిజన్స్. కాస్త లోతుగా పరిశోధన చేస్తే పాల్ కు ఈ కేసుకు ఏ సంబంధం లేదని తేలింది. మొదటి నుంచి మత పెద్దలు అబూబకర్, హబీబ్ ఉమర్ బిన్ హజీజ్ పాత్ర ఉన్నట్లుగా తెలిసింది. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ విజ్ఞప్తి మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఫలితంగా ఉరిశిక్ష వాయిదా పడింది. అంతే తప్ప మరేం కాదు. అంతెందుకు, ఎలన్ మస్క్ కు సంబంధించిన ఏఐ చాట్బాట్ గ్రోక్ ని ఈ విషయం అడిగి ఫ్యాక్ట్ చెక్ చేస్తే వాయిదా వెనుక దౌత్యవేత్తల చర్చల ఫలితమే ఉందని తెలిపింది. గ్రోక్ ఎప్పుడు అబద్ధం చెప్పదు, నిజమే చెబుతుందని ప్రచారంలో ఉంది. నిమిష తల్లి ప్రేమకుమారి ప్రారంభించిన సేవ్ నిమిష ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ పాత్ర కూడా అధికంగా ఉన్నట్లుగా తెలిసింది. దీంతో అసలు ఎంఎన్ వెళ్ళనైనా వెళ్లకుండా ఎప్పుడో పాత ఫోటోలు పెట్టి జనాన్ని మభ్యపెట్టాలని చూడడం కేఏ పాల్ పట్ల జనానికి రోత పుట్టించేలా చేస్తోంది. ఇక్కడ కూడా తన గొప్పలు అవసరమా అని ప్రశ్నించేలా చేస్తోంది. అటు డొనాల్డ్ ట్రంప్ ఏమో నోబెల్ శాంతి బహుమతిపై ఉన్న మక్కువతో ఆగని యుద్ధాలను ఆపుతున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నాడు. మరి పాల్ తన ప్రజాశాంతి పార్టీ పేరును ప్రచారం చేసుకునేందుకు ఎక్కడెక్కడి ఘటనలను తన అకౌంట్ లో బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న భారత్ పాకిస్తాన్ యుద్ధం విషయంలో శాంతి చర్చల కోసం తాను టర్కీ వెళ్తుంటే విమానం ఎక్కనివ్వలేదని కేఏ పాల్ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. తమ ప్రయాణాన్ని అక్రమంగా చట్ట విరుద్ధంగా అడ్డుకుంటున్నారంటూ ఈ మేరకు ఆయన ముంబై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓతో పాటు తమను అడ్డుకున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. తాను 37 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణాలు చేస్తున్నారని, తాజాగా పాక్ తో ఉద్రిక్తతలపై ట్రంప్ అమెరికా సెనేటర్లతో కూడా ఫోన్ లో మాట్లాడారని, ఇప్పుడు టర్కీ వెళ్తుంటే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎప్పటిదో ఒక టర్కీ నేతలతో తన ఫోటో పెట్టి ఎలాగోలా అధికారులను బురుడీ కొట్టించి టర్కీ చేరుకున్నారని మరో ఫోటో పెట్టారు. అమెరికాతో నేనే మాట్లాడా, యుద్ధాన్ని ఆపేశా అంటూ మరొక వీడియో రిలీజ్ చేశారు. ఇండియా పాక్ మధ్య యుద్ధం ఆగి శాంతి నెలకొనడంలో కీలక పాత్ర పోషించానంటూ అమెరికాతో పాటు పాకిస్తాన్ ఇండియాతో మాట్లాడి అన్ని ప్రయత్నాలు చేశానన్నారు. యుద్ధంతో లాభం ఉండదని, కానీ టెర్రరిస్ట్ దాడులను సహించేది లేదన్నారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇంతా చేసి అంతా చెప్పుకొచ్చి చివరికి పాల్ చేసింది ఏంటంటే హైదరాబాద్ లోని జింకానా గ్రౌండ్స్ లో ఒక మీటింగ్ నిర్వహించనున్నట్లు, అందరూ రావాలంటూ ప్రచారం చేయడం గురించే వినేవాడు చెప్పేవాడికి లోకువైనట్లు ఆయన చెబుతున్నారు. మనం వింటున్నాం. ప్రతిదీ తానే మధ్యలో చొరబడి ఆ పనిని చేయించారని చెప్పుకుంటూ పోవడం ఆయన నైజం. అయినా ఒకరి నైజం మార్చడం అసాధ్యమని పెద్దలు ఊరికే అనలేదు మరి.